SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అంటే ఈ దేవా క్యారెక్టర్కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే, ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు, వాళ్ళు ఈ క్యారెక్టర్ చేయలేరు అని. అంటే అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు సార్ తెలుగులో అలా అసలు చెప్పలేదు. అది ధనుష్కే చెప్పాను, ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా. సో ఐ థాట్ చెప్పాను, ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో బేసిక్గా ధనుష్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్గా చేశాను అన్నట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే యాక్టర్ని ఇప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్గా. సో కానీ అతను చేసిన విధానం ఇదంతా నాకు 200% ఇంకా అసలు అంటే ఎవరు చేయలేరేమో అంటే వేరే యాక్టర్ని తక్కువ చేయడం కాదు, ఈ పాత్రలో ఇంకెవరిని ఒకసారి చేసిన తర్వాత చూడలేము మనం బేసిక్. సో ఇప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్ చేశారంటే ఇంకెవరైనా ఊహించగలరా అంటే చేయలేము మనం అట్లా. సో వన్స్ ఇట్స్ డెలివర్డ్. సో ఈయన డెలివర్ చేసేసాడు ఒకటి అది. సో అది ఎక్సెప్షనల్గా చేశాడు. సో ఆ ట్రోల్స్ అన్ని ఇంక ఈ మధ్య ట్రోల్స్కి నాకంటే అసలు అంటే నిజంగా మనుషులకి మనం బతుకుతున్న విధానానికి ఆ ట్రోల్స్కి ఎవడో చేసిన కామెంట్స్కి అసలు సంబంధం ఉంటలేదు. అది నేను యాక్చువల్లీ అసలు చూడను. అసలు ఎవరో గట్టిగా చెప్తే నేను కమెంట్లు చదవను, ట్రోల్స్ నేను అసలు స్పెండ్ చేయను దాని మీద. నేను ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ బైట్స్ వాట్ ఎవర్ ఏమో అంటున్నారు నాకు అసలు తెలియట్లేదు కూడా. జెన్జీ టర్మినాలజీ కూడా నాకు చాలా తెలియదు యాక్చువల్లీ. సో మెల్లగా ఏదైనా తెలుసుకోవాలేమో కానీ నేను చూడను యాక్చువల్లీ. నేను చూసినా కానీ నేను ఎఫెక్ట్ అవ్వను బేసి. అంటే నాకు ఇంకా అంటే నేను ఇమాజిన్ చేయగలను అక్కడ ఎక్కడో కుర్రాడో 10వ క్లాస్ వాడు కూడా పెట్టి నేను ఇష్టం వచ్చినట్టు అది వాడికి ఏం తెలుసో తెలియదో, వాడి ఫ్యాన్ ఎవరిదన్నా వేరే హీరో ఫ్యాన్ ఉంటే మా హీరో చేయడం ఏమన్నా 2 కొట్టేయడం అయిపోయింది. అంటే ఆనంద్ అంటే డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమల గారికి, ఇప్పుడు కుబేర శేఖర్ కమల్ గారికి 25 years జర్నీ. ఈ జర్నీలో మీలో మీరు గమనించిన మార్పు ఏదైనా ఉందా సార్? ఇది మార్చుకున్నా బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, బెటర్ పర్సన్ అయి ఉంటాను, బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, మోర్ పొలిటికలీ మోర్ ఇంకా అంటే ఎదిగి ఉంటాను బేసిక్గా. 25 years తక్కువ టైం కాదు. అంటే మనం సమాజంలో బతుకున్నప్పుడు ఎవ్రీడే ఒక లెర్నింగే ఉంటుంది. ఎవ్రీ మనిషితో ఒక పరిచయం అదొక లెర్నింగే. ఎవ్రీ సినిమా ఒక లెర్నింగే. అంటే ఇంకా ఎవ్రీ ఒక నీ వయసులో నీకు ఎవ్రీ ఒక సంవత్సరం నువ్వు బెటర్ అవుతూ ఉంటావు. నీకు ఫిజికల్గా నీ జుట్టు తెల్లబడుతుంది. అదితో పాటు మైండ్ ఎదగాలి, తప్పకుండా ఎదగాలి. నీకు ఏదో ఒక మనం ఇంకా టైమ్స్ చూసాము, అత్యంత దారుణమైన కరోనా లాంటివి చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత మనిషి అనేవాడు మారకుండా అయితే ఉన్నాడు. సో నేను ఆ మార్పులో వచ్చి ఉంటే నాకు ఫిల్మ్ మేకర్గా నేను బెటర్ సినిమాకి బెటర్మెంట్ అంటే అవగాహన నాకు కొన్ని తెలియని తెలిసి ఉండొచ్చు, నేర్చుకుని ఉండొచ్చు. సో పొలిటికల్లీ కరెక్ట్గా అంటే ఏం చెప్పాలి ఇంకొంచెం బెటర్ అయి ఉంటానండి అని అనుకుంటాను నేను. అంటే ఎవరికాడు నేను ఎదిగానని చెప్పుకుంటాడు బాగానే ఉంటుంది, కానీ నేను అనుకుంటున్నాను సినిమాలో ఒక పరిణితి ఉంటుంది కదా, మెల్లమెల్ల ఇంకొంచెం అవుతున్నానేమో అనిపిస్తుంది. అలా నేను ఏ సినిమాకి నేనేం మరీ అంత తప్పులు చేశాను అనుకోలేదు, కానీ డెఫినెట్గా అంటే మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. అంటే ఈ సినిమాతో కుబేర సినిమా పర్టికులర్ కుబేర సినిమాలో కొంచెం కమర్షియల్ హంగులతో చేశారేమో శేఖర్ కమల గారు అని అనిపించింది సార్. కొన్ని అంటే మీరు పెట్టిన బడ్జెట్ కావచ్చు, మీకున్న క్యాన్వాసింగ్ కావచ్చు, ఆర్టిస్టులు కమర్షియల్ హంగులు అనుకోలేదు, నిజంగానే కథకు కావాల్సినట్టు అనిపించింది యాక్చువల్. అంటే మీ ఏ సినిమాలో నాకు విలన్లు కనిపించలేదు, ఈ సినిమాలో విలన్ కనిపించాడు. అంటే ఇప్పుడు అదే దీనికి అవసరం మనం ఎత్తుకున్న కథ అలాంటిది, ఎంచుకున్న కథ అంటే సో డెఫినెట్గా అది విలన్ అంటే ఇప్పుడు లీడర్లో నీకు ఒక విలన్లు ఉంటారు, కానీ అది ఆ స్థాయి ఒకటే అయ్యేసరికి నీకు ఆ విలనీని వాడు ఎదుర్కోగలడు అని చెప్పి అతనంత విలనీగా అనిపించాడు బేసిక్గా. అంటే ఇప్పుడు ఇక్కడ స్థాయి క్లాస్ అసలు సంబంధం లేని ఎక్స్ట్రీమ్ కాబట్టి అతను ఆ విలని ఉత్తిని అతను నలిపేయగలడు అనమాట, సిగరెట్ బడ్లా వీళ్ళని. అంటే వీళ్ళు అంటే ఎవరు లేనివాళ్ళు. సో అలా అది ఆ స్థాయి కాబట్టి అతను కొంచెం విలని చూపించాల్సి వచ్చింది అట్లా. ఈ కుబేర సినిమా దీని సక్సెస్ అంటే ఇలాంటి కథలు ఇంకొన్ని చెప్పవచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగించిందా సార్ మీకు?
డెఫినెట్గా అంటే నాకు అనిపించింది. ఇలాంటి చాలా human మంది నాకు relations, మెసేజ్లు వస్తున్నాయి చాలా మటు. అంటే బేసిక్గా యా ఇది కొంచెం అంటే మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లు ఫుల్ అయ్యి హౌస్ఫుల్స్ అయ్యి వెళ్ళడం అనేది చాలా నిజంగా అంటే మంచి థియేటర్కి రావడం చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ తప్పించడం చాలా కష్టంగా ఉంది. అంటే చాలా పెద్ద స్టార్ ఉండాలి, చాలా హంగులు ఉంటే తప్ప థియేటర్కి రావట్లేదు అనేది నిజం. యాక్చువల్లీ నేను గమనిస్తున్నాను యాక్చువల్లీ. సో ఇది ఇది ఒక మంచి టర్న్ అండి, గుడ్. అండ్ ఎస్పెషల్లీ స్టార్స్ కూడా స్టార్లు అనే వాళ్ళు మా క్యారెక్టర్స్ ప్లే చేయడం, ఆల్టర్నేట్ సినిమా పాటలు 2 ఫైట్లు పంచ్ డైలాగులు కాకుండా ఒక కథకి చెప్పిన కథకి థియేటర్లకు తరలి రావడం, ఇవన్నీ చాలా మంచి పని డెఫినెట్గా. అంటే ఇది ఈ ఇయర్ యాక్చువల్గా ఈ మంత్ జూలై అనేది చాలా హార్డ్ మంత్ సార్. అంటే చాలా స్కూల్స్ ఓపెన్, చాలా మంది డబ్బులు ఉండవు. అలాంటిది అంటే థియేటర్ కూడా జనాలు రావడమే తక్కువ ఉన్న టైంలో మళ్ళీ ఇలాంటి టైంలో కూడా కుబేరకు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి సార్. మీకు బీసీ సెంటర్లు సింగిల్ స్క్రీన్లో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఎ మేకర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు అంటే ఇది ఎలా అనిపించింది సార్? అంటే సినిమాలో ఉన్న ఆ కొత్తదనం కానీ మీరు చెప్పాలనుకున్న ఎమోషన్ కానీ జనాలకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. నిజంగా అదే ఉంటుంది, ఎమోషన్ కనెక్ట్ అయింది, ఒక నమ్మకం. అంటే సినిమా ఒక హోప్ ఇస్తుందేమో అంటే బేసిక్గా అది. సో అలా వస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మేము కూడా అనుకున్నాం జూన్లో జనరల్గా డిఫికల్ట్, డబ్బులు ఉండవు, పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతాయి, అన్నీ చేయాలి అని. కానీ మాకు డేట్ ఇదే కుదిరింది అనమాట. సో బట్ ఈ టైంలో ఇది అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ వచ్చి విజయం సాధించింది అంటే అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో మన స్టార్ హీరోలు కూడా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు సార్. సో అంటే మారింది, జనాల ట్రెండ్ మారింది, వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా మారి కొత్త రకమైన కథల కోసం అన్వేషిస్తున్నారు సార్. మరి స్టార్ హీరోలతో మీరు కథలు చెప్పే అవకాశం కానీ వాళ్ళతో అంటే వాళ్ళంతా వెయిటింగ్. నాకు తెలిసి శేఖర్ కమల గారు నాకు ఒక కథ చెప్తారేమో అది. నాకు తెలిసి అందరూ శేఖర్ కమల గారితో ఒక సినిమా చేసేయాలని అందరికీ ఉంటుంది. అంటే ఇది అంటే ఇంతకు ముందు అంటే ఈ సినిమా చేస్తారో చేయరో వాళ్ళకున్న ఇమేజ్ ఇలాంటి అడ్డు మారినాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు మారినాయి. ఇప్పుడు అంటే యాక్చువల్లీ అంటే ఇంకా ఐ థింక్ కథే హీరో అని. ఇప్పుడు డైరెక్టర్ కాదు ఏం కాదు, కథ అనేది హీరో అనేది ఒకటి వచ్చినట్టుంది. అది మంచి ట్రెండ్ అది. కానీ నా లిమిటేషన్, నేను ఎప్పుడు రాస్తాను, ఎప్పుడు తీస్తాను, ఏమవుద్ది, ఏ కథ వస్తుంది అనేది నాకే తెలియదు. సో అది బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మంచి పరిణామం. దట్ వెరీ గుడ్ ట్రెండ్ దట్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళలో నాకు అది ఆ మార్పు అనేది చాలా కనిపిస్తుంది తెలుగు ఆడియన్స్లో. సో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు టెరిఫిక్ ఫిల్మ్ లవర్స్, బట్ టెరిఫిక్ కమర్షియల్ ఫిల్మ్ లవర్స్. ఇప్పుడు టెరిఫిక్ ఆల్ టైమ్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ లవర్స్ అయిపోయారు అనమాట. సో మనది ఒక పెద్ద అమేజింగ్ ఓవర్సీస్ కానీ, నాకు ఈ సినిమాకి ఓవర్సీస్ వచ్చిన రియాక్షన్ కానీ, నీకు ఇక్కడ రియాక్షన్ కానీ, ఐఎమ్ లైక్ నేను సక్సెస్ మీట్లో చెప్పినట్టు నేను ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్. అండ్ తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ క్రియేట్ చేసింది మీరు. అంటే ఆ స్థాయి కలెక్షన్ తెలుగు సినిమాకి వస్తాయి ఓవర్సీస్లో అని. అంటే నేనేం క్రియేట్ చేయలేదు, కానీ నేను అది ఫస్ట్ ఆ జర్నీలో ఉన్నాను. ఫస్ట్ ఒక అంటే ఆనంద్కి 30 లక్షలు అంత పెద్ద ఫిగర్ స్టార్ట్ అయిన 30-40 లక్షలే. నెక్స్ట్ మన గోదావరికి 1.5 కోటి, హ్యాపీ డేస్కి 3 కోట్లు, ఇట్లా నేను ఆ రేంజ్లో ఎప్పుడు టాప్లో ఉండేవాడు. అంటే ఇంత కొంటున్నాం అని. సో ఎప్పుడు నన్ను అంటే ఓవర్సీస్ ఆడియన్స్కి ఎప్పుడు నేను కృతజ్ఞతగానే ఉంటాను. అంటే టెరిఫిక్గా యాక్సెప్ట్ చేశారు యాక్చువల్లీ.